వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. నెల్లూరు నగరంలో గౌడ్ హాస్టల్ సెంటర్ వద్ద మహానటుడు, దర్శకుడు, ప్రజానాట్య మండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు 62వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నేత బొమ్మ శ్రీధర్ మాట్లాడుతూ రాజారావు శ్రీ జాషువా ఆశయాలను అందిపుచ్చుకున్న నాటక, సినిమా రంగాలలో ప్రేరణాత్మక కథలతో ప్రజలను ఆకట్టుకున్నారని కొనియాడారు. అనేక మంది ప్రముఖ కళాకారులను వెండితెరకు పరిచయం చేసిన రాజారావు కళాకారుల సంఘటితత్వానికి కృషి చేశారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నా పేరు బొమ్మ శ్రీధర్. నేను ప్రజానాట్య మండలి నగర అధ్యక్షుడిని. కామ్రేడ్ డాక్టర్ గరికపాటి రాజారావు గారి 62వ వర్ధంతి ప్రజానాట్య మండలి జిల్లా ఆదేశాల మేరకు నగర కమిటీ ఆధ్వర్యంలో గౌడ్ హాస్టల్ సెంటర్లోని 13, 14 డివిజన్ సిపిఎం కార్యాలయం వద్ద చేయడం జరిగింది. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైకి అంటూ పెట్టుబడిదారులు దోపిడీతనాన్ని ఎలా ఎదిరించాలో కార్మికులకు, పేద మధ్య తరగతి వర్గాలకు దారి చూపినటువంటి వ్యక్తి శ్రీశ్రీ గారు. అదేవిధంగా 4 పడగల హైందవ నాగరాజు కసిరి బొసకొట్టు నీవెంత గాసిపడుతూ అంటూ కుల వివక్షత మీద తన ఉద్వేగాన్ని గబ్బిళం ద్వారా తెలియజేసినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. ఆయన ఉద్వేగాల్ని, ఈయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ దర్శకత్వం వహించి నాటక రూపంలో తెలియజేసినటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి వ్యవస్థాపక కార్యదర్శి కామ్రేడ్ డాక్టర్ గరికపాటి రాజారావు గారి ఘనత మిక్కిలిగా కొనియాడదగినది. బాపట్ల జిల్లా చీరాల మండల తహసీల్దారు కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. నెల్లూరులో దళిత వాడపై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ మాట్లాడుతూ దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా దళితులపై దాడులు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతం పేరిట జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఆర్థిక, రాజకీయ బలవంతపు బడుగు వర్గాలపై దాడులు చేస్తుండటాన్ని ఖండించారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం దానవాడగూడెంపై దళితవాడపై దాడి చేసి దళిత సోదరుల మీద కుట్టి ఒక దళిత సోదరుని పొట్టగోసేంత కిరాతకం, పేద నిరుపేదమైన దళితుల మీద దాడులు చేయడం చాలా బాధాకరం. దీన్ని మా దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది మిత్రులారా. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రం చూసినా దళితుల మీద, దళిత సోదరుల మీద, ముస్లిం మైనార్టీల మీద, క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు మిత్రులారా. ఇది చాలా దారుణం. పవిత్ర స్థలాలు, మసీదుల మీద కూడా, మసీదులు కూడా, ఇటు చర్చిలు, మసీదులు కూడా కూలగడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే భారతదేశం ఆనాడు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒకే అన్నాడు, సర్వే జన సుఖనే భవంతు, అంటే మానవులంతా ఒకటే, సమానం. అంటే ఏమిటి కులవివక్ష? ఈ కులవివక్ష రక్షించుకోవడం చాలా బాధాకరం. దీన్ని మా దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది. ఇది కులవివక్షను భారతదేశాన్ని తరిమేద్దాం, భారతదేశాన్ని రక్షించుకుందాం. ఈరోజు మన రాష్ట్రంలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే మన ఏలూరు జిల్లా కైకలూరు మండలం దానవాడగూడెంపై దళితవాడపై దాడి చేసి దళిత సోదరుల్ని కొట్టి హింసించి వాళ్ళ పొట్టకోసి ఈరోజు వాళ్ళ పేదవాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎలా జరుగుతాయి మిత్రులారా? దీన్ని మేము దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది. దీన్ని మా రాష్ట్రపతి వెంటనే స్పందించి వాళ్ళు ఆ దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించే వరకు దళిత బహుజన పార్టీ పోరాడుతూనే ఉంటుంది మిత్రులారా. ఎందుకంటే పేదలైన దళితుల మీద, బీసీల మీద, ముస్లిం మైనార్టీల మీద, క్రైస్తుల మీద ఏ రాష్ట్రం చూసిన దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. బాపట్ల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై నిరసన జరిగింది. జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అని, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక రైతులు బారులు తీరి ఎరువు కోసం నిలబడాల్సిన వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతు రాజ్యమని చెప్పుకున్న ప్రభుత్వం ఇప్పుడు రైతులను పట్టించుకోకపోవడం లేదని విమర్శించారు. రైతుల కోసం తక్షణమే సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఐ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మనకి 6 కాలం కష్టపడి, 6 నెలల పాటు కష్టపడి, రైతులు కష్టపడి పనిచేసి రైతు పంట పండిస్తే మనకి 4 ఏళ్ళు కడుపులో పోతా ఉన్నాయి. ఈ 4 ఏళ్ళు కడుపులో పోతున్నాయి కదా అని చెప్పి రైతులని నిర్లక్ష్యం చేస్తే
భవిష్యత్తులో ఈ రైతులు చేసేటువంటి కష్టానికి, ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి తగిన గుణపాఠం రైతులు చెప్తారని, అదేవిధంగా రైతులను ఆ విధంగా చైతన్యవంతం చేయడానికి రైతులకి యూరియా బస్తా, ప్రతి ఒక్క రైతు కూడా యూరియా బస్తా అందే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పోరాటాల ఉద్యమం భవిష్యత్తులో పెద్ద ఎత్తున రైతులందరూ కూడా కలుపుకొని ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, అధికారులు యూరియా ఉంటేనే సప్లై చేస్తారు. అధికారులు యూరియా లేకుండా సప్లై చేయాలంటే చేయలేరు. ఈ ప్రభుత్వాలే యూరియాని కానీ, రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీలు కానీ, వాళ్ళకి రైతు భరోసా కానీ, లేకపోతే సబ్సిడీ రుణాలు కానీ ఏ ఒక్కటి కూడా ఇచ్చే పరిస్థితి ఈ రోజు కేంద్రంలో, రాష్ట్రంలో లేదు. కేవలం బడా పారిశ్రామికవేత్తలకి, కార్పొరేట్ శక్తులకి అనేక రాయితీలు, సబ్సిడీలు ఇస్తా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు తప్ప రైతులను కనీసం పట్టించుకుంటే నాదుడే లేడని చెప్పి, ఈ రకంగా ఉంటే భవిష్యత్తులో ప్రభుత్వాలు తగిన గుణపాఠం జరిగిద్దని చెప్పి వాటిని, రైతుల్ని ఆ రకంగా చైతన్యవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ బాపట్ల జిల్లా సమితిగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు తన్నీరు సింగరకొండ, బాపట్ల జిల్లా సిపిఐ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. నిర్మల్ జిల్లా జుమ్హేరాత్పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలను సాధించాలని పిలుపునిచ్చారు. నిరక్షరాస్యులైన వయోజనులకు కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్య వల్ల క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ డి భోజన్న, ఆర్డీఓ విజయలక్ష్మి, మేప్మా పిడి సుభాష్, ఎంఈఓ నాగేశ్వరరావు, విద్యాశాఖ అధికారులు పరమేశ్వర్, ప్రవీణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్సవంకి ఎందుకు ఎంత ముఖ్యమైనగా ఉంటది, దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆల్రెడీ వాళ్ళు అక్షరాస్యత ఎందుకు ఇంపార్టెంట్ ఉంది. దాంతో పాటు మన ప్రభుత్వం ద్వారా మన సమాజంలో, మన సొసైటీలో చాలా మంది ఎప్పుడు కూడా ఇల్లిటరేట్ ఉంటారు. ఇల్లిటరేట్ అంటే వాళ్ళకి చదవడం రాయడం తెలియదు. దాంట్లో మీ పేరెంట్స్ కూడా ఉండొచ్చు, మీ రిలేటివ్స్ కూడా ఉండొచ్చు, ఇంకా మీ పెద్ద పెద్ద ఫ్రెండ్స్, అంకల్స్, ఆంటీస్ వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళందరి కోసం మన ప్రభుత్వం రాజేశ్వరి, తర్వాత ఎం సాయిశ్రీ సెకండ్ ప్రైజ్, గవర్నమెంట్ హై స్కూల్ జుమరాత్పేట్, సాయిశ్రీ 8th క్లాస్, ప్యాడి. ఒక కాకి గుంటల్లో నీళ్లుంటాయి, అందులో వేసి నీళ్ళు వస్తాయి, తాగుతాయి. తర్వాత ఏం చేస్తుంది, తాగడానికి నీళ్లు చాలా తక్కువగా ఉంటుంది కదా, ఎట్లా పైకి తీసుకువస్తుంది, బండలేసి. వెరీ గుడ్. మీ పేరు చెప్పండి మైక్ లో. మై నేమ్ ఇస్ దీక్షిత, స్టడీయింగ్ ఇన్ 6th క్లాస్. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండల పీచర గ్రామ అభివృద్ధి కమిటీ గంగపుత్రుల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు కోసం నిర్మల్ కలెక్టర్ వినతి పత్రం సమర్పించింది. గంగపుత్రులు చెరువులపై వారిపాటు నుంచి చేపల వేట చేస్తూ జీవనం సాగిస్తున్నారని, గ్రామ దేవతలకు సేవలు చేస్తూ వస్తున్నారని తెలిపారు. కొత్త సంఘం ఏర్పాటులో మొదటి ప్రాధాన్యత గంగపుత్రులకు ఇవ్వాలని, కులస్తులను కలుపుకొని చట్టబద్ధంగా సంఘం ఏర్పాటు చేయాలని కోరారు. మా చెరువులు మాకే, మా వృత్తిని మాకే, మా చెరువులు మాకే, మా వృత్తి మాకే, మా సొసైటీలో నిర్మల్ జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షుడు గంగాధర్ నా పేరు. ఈరోజు కలెక్టర్ గారికి రావడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఎక్స్పర్ట్ కమిటీ ఎంక్వైరీ చేద్దని చెప్పి మాకు ఎంక్వైరీ చేయకుండా, ఎక్కడ అడగకుండా నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. గంగపుత్రులు ఇక్కడ లేరని చెప్పేసి ముద్దులకు సొసైటీలు చేయాలని దాని మీద కలెక్టర్ గారికి ఇచ్చాము. లెటర్ ఇస్తే కమిషనర్ గారికి పంపిస్తామని చెప్పి కలెక్టర్ గారు స్పందించారు. అట్లాగే దీని మీద ఖచ్చితంగా గంగపుత్రులు గుర్తించి గంగపుత్రులకే ఖచ్చితంగా చెందాలని కోరుతున్నాం.
విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలోని వైసీపీ మండల అధ్యక్షులు రాయపల్లి రామారావు మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా నాయకుల ఆదేశాల మేరకు 9వ తేదీన పార్వతీపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు పోరు కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. మెంటాడ మండలంలోని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసన తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు, సీనియర్ నాయకులు రెడ్డి రాజు, అప్పలనాయుడు, సిరిశెట్టి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరి యొక్క గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యూరియా కొరతపై ఆయన పిలుపు మేరకు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు మట్టి శ్రీనివాసరావు గారు, మన మాజీ మంత్రివర్యులు రాజేంద్ర గారి పిలుపు మేరకు సాలూరు నియోజకవర్గానికి సంబంధించి పార్వతీపురం రెవెన్యూ డివిజన్ ఆఫీసులో నిరసన కార్యక్రమం మరియు వినతి పత్రాలు ఆర్డీఓ గారికి ఇచ్చే కార్యక్రమం ఉన్నది. కావున మన మెంటాడ మండలం నుంచి సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎక్స్ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద సంఖ్యలో రేపు ఉదయం 10 గంటలకు పార్వతీపురం ఆర్డీఓ ఆఫీస్కి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాను. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాల మేరకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నేత్రదాన అవగాహన ర్యాలీ జరిగింది. నేత్రదానం చేయండి, మరొకరికి భవిష్యత్తు కల్పించండి అంటూ నినాదాలతో ర్యాలీ సాగింది. డాక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ చాలా మందికి నేత్రదానంపై అవగాహన లేక అపోహల కారణంగా విరమించడం జరుగుతుందని తెలిపారు. నేత్రదానం ద్వారా అందుల జీవితంలో వెలుగు నింపి వారి భవిష్యత్తులో సంతోషాన్ని తేవచ్చునని తెలిపారు. ఈ జన్మలో ఇంకొక ఇద్దరు మన కళ్ళతోటి వాళ్ళ ప్రపంచాన్ని చూడగలుగుతారు. మనం చూడగలుగుతున్న ప్రపంచం వాళ్ళకి కనపడదు. మనం నేత్రదానం చేయడం ద్వారా వాళ్ళకి కళ్ళు కనపడి చక్కగా మనం చూసిన ప్రపంచాన్ని మనం చనిపోయిన తర్వాత కూడా మన కళ్ళతో వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేత్రదానాన్ని ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఇది ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇది బతికున్న వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి తీయరు, చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి నేత్రాలను కలెక్ట్ చేస్తారు. వాటిని ఒకళ్ళ దగ్గర కలెక్ట్ చేసినవి ఇద్దరికి వాడడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త వచ్చిన టెక్నాలజీ ద్వారా నలుగురికి కూడా రకరకాల పొరలు తీసి వాడడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నేత్రదానాన్ని ఒక కుటుంబ సాంప్రదాయంగా ఏర్పరచుకుని ప్రతి ఒక్కళ్ళు ఇంకో నలుగురు చేత చేయించాలని చెప్పేసి ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. ఈ జిల్లాలో మనకి జిల్లా అంధత్వ నివారణ సంస్థ చైర్మన్ కలెక్టర్ గారు డాక్టర్ వెట్రి సెల్వి గారి ఆధ్వర్యంలో, అలాగే వైస్ చైర్మన్ డాక్టర్ జాన్ అమృతం గారు డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ 15 రోజులు కూడా విజయవంతంగా జరిగింది. అన్ని పిహెచ్సిలోను, అన్ని ఏరియా హాస్పిటల్స్లోను, ఎక్కడైతే మార్చురీస్ ఉంటాయో అక్కడెక్కడైతే మనం డెత్ బాడీస్ మనకు కలెక్ట్ అవుతూ ఉంటాయో అక్కడ కూడా మేము అవేర్నెస్ పేరెంట్స్కి, వారి రిలేటివ్స్కి, వాళ్ళందరికీ కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేశాము. దీని మూలంగా మనకి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కైకలూరులో దానగుడిలో కత్తిపోట్లలో గాయపడిన 2 యువకులకు భీమ్రావు అంబేద్కర్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ పరామర్శించారు. దళితులపై కూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలు చేస్తున్నారని, బాధితులకు సత్వర న్యాయం చేకూరాలని డిమాండ్ చేశారు. 144 సెక్షన్ విధించిన పోలీసులు వైఖరిని విమర్శిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. బేతాల సుదర్శనం, జగదీష్ తదితర నాయకులు పాల్గొన్నారు. మరి లా అండ్ ఆర్డర్ ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. లా అండ్ ఆర్డర్ లేకోకుండా పోలీసుల దగ్గరుండి తక్కువ కులాల మీద ఈ రకంగా పెద్ద కులాల వాళ్ళు దాడి చేస్తుంటే నిమ్మక నీరెత్తినట్టు చూస్తున్నటువంటి ప్రభుత్వం, మరి వాళ్ళ చేతగాని ప్రభుత్వం అని చెప్పి, వాళ్ళు ప్రజల ప్రాణాలని మానాలని రక్షించలేనటువంటి దుర్మార్గ ప్రభుత్వం అని చెప్పి, వాళ్ళంతా కూడా దీనికి కారకులని చెప్పి వాళ్ళందరి మీద కఠినమైన శిక్షలు విధించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు కలెక్టర్ని కలుస్తాం, రేపు చీఫ్ సెక్రటరీని కలుస్తాం, ఎస్సీ కమిషన్ కలుస్తాం, అలాగే కేంద్ర ఎస్సీ కమిషన్ కలుస్తాం. మరి అన్ని విధాలుగా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ని, దళిత రైట్స్ ని మీరు ఏ రకంగా ఉల్లంఘిస్తున్నారో, ఏ రకంగా మీరు వాళ్ళని అణిచివేయాలని చూస్తున్నారో
వాళ్ళు చేసే ఉద్యమాలను మీరు అణచివేయాలని చూస్తున్నారో మేమంతా కూడా మరి తెలియజేస్తాం. మీ ప్రభుత్వం యొక్క పనితీరు, మరి మీ యొక్క ఉద్యోగస్తుల యొక్క పనితీరు, పోలీసుల పనితీరు మీద మేము తీవ్రమైనటువంటి అభిశంసన చేస్తున్నాం. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, పోలీసులకు కూడా శిక్ష పడాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఈ యొక్క దాడులు ఆపకపోయినట్లయితే ఇంకా మీ మీద ప్రతి దాడులు చేసేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దానికి మీరు సిద్ధమైతే ఇలాంటి దాడులను ప్రోత్సహించండి, లేదంటే మొత్తాన్ని అరికట్టండి. మరి ఇలాంటి జరగకుండా భవిష్యత్తులో ఏ రకమైనటువంటి మరి కుల సంఘర్షణ జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. జై. సకినేటిపల్లి మండలం గుడిమూల గ్రామంలో 4 కోట్ల పెట్టుబడితో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. 5 గ్రామాల్లోని ఓల్టేజ్ సమస్యలకు ఉపశమనం లభించే విధంగా ఈ సబ్స్టేషన్ ఏర్పాటు చేయబడిందని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్లు, మంచినీరు వంటి ఇతర సౌకర్యాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని తెలిపారు. సభకు సర్పంచ్ శ్రీహరిరాజు, విద్యుత్ అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఒక్క సబ్ స్టేషన్ కూడా పెట్టాల. ఇలాంటి ప్రదేశంలో ఈ రోజున మంచినీరు తప్పనిసరిగా సప్లై చేయాలి, ప్రతి ఇంటికి సప్లై చేయాలి, ప్రతిరోజు సప్లై చేయాలనే ఉద్దేశంతో మన కార్యక్రమాన్ని ప్రారంభించాం. దానికి అత్యవసరమైంది ఏంటి అంటే పవర్. కరెంట్ లేనిదే పవర్ సప్లై అనేది మనకు పాసిబిలిటీ లేదు. కాబట్టి దానికి ముందుగానే మనం పవర్ సప్లై అనేది అన్ష్యూర్ చేసుకోవాలా, సప్లై చేయాలా. ఏమిటి మనకి కరెంటుకి సంబంధించిన ప్రాబ్లం వస్తుంటది, ఓవర్లోడ్. మిగిలిన నియోజకవర్గాలు చూసాం మనం. విశాఖలో జరిగిన రజక ఆకాంక్ష సభలో బీజేపీ ఏపీ చీఫ్ పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రజకులు తమ స్వాభిమానంతో జీవించాలి, తమ సంప్రదాయాలు, దేవాలయాల కార్యకలాపాల్లో ప్రత్యేక స్థానాన్ని రక్షించాలి అని మాధవ్ తెలిపారు. కుల వృత్తుల గౌరవానికి ప్రభుత్వం అండగా ఉందని, సాంప్రదాయాల పరిరక్షణలో రజకులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రత్యేకంగా తెలియజేశారు. But they won't accept it. Then a lot of services offered to the Andhra people. So Visakhapatnam Andhra is a sentiment of the Andhra people. Then finally 1970, Srimati Indira Gandhi laid a foundation of Visakhapatnam. After that, they didn't give a single MP to the Visakhapatnam steel plant. Odisha, Biju Patnaik is a steel minister at the time. They have given a 1,000 crores rupees at Janata government time. Then steel plant construction has started. This is the history of the steel plant. Once steel plant is constructed and completed, 3.2 million produces the steel plant. 3.2 to 6.3 expansion is completed. 6.3 to 7.3 expansion is completed. The present scenario, 2021 January 27, farmers have a tractor rally in Delhi, Republic Day. Next day, Central Cabinet Committee and Academic Affairs have taken a decision. Visakhapatnam steel plant 100% privatization के लिए decision ले लिया. That day you started a struggle. ఆముదాల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆధ్వర్యంలో శ్రీ శక్తి బహిరంగ సభలో మహిళల హాజరు అద్భుతం. కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక భద్రత, ప్రయాణం, ఆరోగ్యం కోసం అనేక పథకాలు అమలు చేసింది. దీపం 2, ఉచిత బస్సు, ఎన్టీఆర్ భరోసా, శక్తి యాప్, మహిళా రుణాలు, పారిశ్రామిక రాయితీలు వంటి పథకాలు మహిళా స్వావలంబనను పెంపొందిస్తున్నాయి. సభలో మహిళలు ఆముదాల వలస బ్రిడ్జి నుండి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు ర్యాలీలో పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి సూర్యలంక బీచ్ ఫెస్టివల్ కు దేశస్థాయి గుర్తింపు రావాలని కోరారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరగనున్న ఫెస్టివల్ కోసం వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకులతో సమావేశం జరిగింది. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తెలిపారు. వ్యాపార సంస్థల నుంచి 45 లక్షల సహాయం అందించబడింది. బీచ్ అభివృద్ధి, వ్యాపారాలు ప్రోత్సాహం ప్రతి పార్టీ ప్రజల సహకారం అవసరమని అధికారులు తెలిపారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 97.52 క్రోర్స్ ఇప్పటికే శాంక్షన్ అయి ఉండడం, దానికి సంబంధించి టెండర్స్ కూడా 60% పైన ఫౌండేషన్ సీఎం గారు వేస్తారు ఆ రోజు. సో వాటికి శంకుస్థాపన సీఎం గారు 27th రోజున వస్తారు. బట్ ఈ ఫంక్షన్ అనేది 3 days జరుగుతుంది. ఈ ఏవైతే శాంక్షన్డ్ వర్క్స్ ఉన్నాయో వాటి శంకుస్థాపన జరిగిన తర్వాత జరుగుతుంది. సో ఆ కార్యక్రమంలో భాగంగా మనం 3 రోజులు పెద్ద ఎత్తున హై సెలబ్రేషన్ మోడ్లో బీచ్ మనము ఏమేమి ఈవెంట్స్ అక్కడ చేయాలి అనేది సార్ట్అవుట్ చేసుకొని ఆయా ఈవెంట్స్ ఎవరెవరు కండక్ట్ చేస్తారు, మరి అనుబంధ పరిస్థితులన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక పాజిటివ్ ఇది రావడం జరుగుతుంది. ఉన్నటువంటి బిజినెస్ కమ్యూనిటీస్ పూర్తి స్థాయిలో లాభం పొందాలి. తద్వారా డిస్ట్రిక్ట్ జిఎస్డిపి అనేది పెద్ద ఎత్తున పెరగాలి. డిస్ట్రిక్ట్ ఎకానమీ అనే 4 years లో మంచి ఎకనామిక్ టార్గెట్స్ దిశగా మనం వెళ్ళాలనేది. చీరాల ఆల్సో వి సాల్వ్డ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్. సో అవర్ డిస్ట్రిక్ట్ విల్ హ్యావ్ వెరీ గుడ్ రోడ్ నౌ. కలెక్టర్ గారు వచ్చాక ఏ మాటగా మాట బాగుందండి అన్ని రకాల కోఆపరేషన్ ఫర్ దిస్. మీకు అక్కడేం ప్రాబ్లం లేదు కదండి రోడ్డు విషయం చేశారు కదా. ఒకటి అద్దంకిలో వచ్చింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో రైతులు, మహిళలు యూరియా సరఫరా లేక నిరసన ప్రకటించారు. రోడ్డు బైఠాయించి అడ్డుకున్నందున వాహనాలు నిలిచిపోయాయి. రైతులు సకాలంలో యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘటిత చర్యలతో రైతులను సమూహంగా నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించారు. నిరసన కారణంగా ప్రజా రవాణా, ట్రాఫిక్ ప్రభావితమైంది. నిర్మల్ జిల్లాలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి మెమోరాండం సమర్పించారు. ప్రభుత్వం 18 నెలలైనా వికలాంగుల హామీలు అమలు చేయడం లేదని సమితి ఆవేదన వ్యక్తం చేసింది. 50 లక్షల విలువైన ఆరోగ్య బీమా, పర్మనెంట్ ఉద్యోగాలు, ఇంటి స్థలం, విద్యా సౌకర్యాలు, మోటార్ వాహనాలు, పెట్రోల్ సబ్సిడీ పెంపు వంటి హక్కులను తక్షణం అందించాల్సిందని కోరింది. నుంచి ప్రభుత్వాన్ని మేము మందాకృష్ణ మాదిగారి నాయకత్వంలో అన్ని జిల్లాలలో
వేలాది మందితోని అన్ని జిల్లాలలో 100 సభలు జరిపించడం జరిగింది. చివరి సభ హైదరాబాదులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పెన్షన్ పెంచకుంటే హైదరాబాదులో లక్షలాది మందిని కూడా కొట్టి పెన్షన్ వచ్చేంత పెంచిపించుకునేంత వరకు డిమాండ్ చేసి మేము హక్కులు సాధించుకుంటామనే విషయాన్ని మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఏది ఏమైనా మందాకృష్ణ మాదిక్ గారు ఈ నెల మరి మొత్తం కార్యాచరణ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నిర్మల్ జిల్లాలో మరి గౌరవనీయులు మరి ఏదైతే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి పెన్షన్ పెంచాలని ప్రభుత్వానికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్య ధోరణి వహిస్తే రేపటి నుండే కార్యాచరణ మందకృష్ణ మాదిక్ ఇవ్వడం జరిగింది. అన్ని మండలాల్లో ఈ నిర్మల్ జిల్లాలో అన్ని మండలాల్లో మరి అన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో దిగ్బంధం చేస్తాం. అప్పటికి వినకపోతే ఈ రాష్ట్రంలో జాతీయ రహదారులు దిగ్బంధం చేయడానికి ఈ నెల 21న ఉంది. 26న హైదరాబాదు జాతీయ రహదారి, విజయవాడ జాతీయ రహదారి కూడా మరి దిగ్బంధం చేయడం జరుగుతుంది. రాజోలు నియోజకవర్గంలోని సకినేటిపల్లి వద్ద ఉపాధి హామీ కార్మికులు నిరసన ధర్నా నిర్వహించారు. కార్మికులు తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలి, వేతనం 500కు పెంచాలి, 100 రోజుల పని దినాలు కల్పించాలి, వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. మానవ హక్కుల సంఘాలు, బీఎస్పీ నేతలు కార్మికులకు మద్దతుగా నిలిచారు. వేల మందికి పైగా కార్మికులు నిరసనలో పాల్గొని వారి హక్కుల కోసం ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తగ్గట్టు వర్క్ చూసుకోండి, అది చట్టంలో అలా లేదు, మారుస్తున్నారు. మనం ఈ దెబ్బలాడి ఇవన్నీ మాట్లాడుకుని జరిపించుకోకపోతే జరగనివ్వరు. నెమ్మదిగా వేరే ప్రతిపాదనలు మొదలవుతాయి. వేతనం ఇవ్వాలి, మేడ్స్ గౌరవ వేతనం ఇవ్వాలి, ఉపాధి పనులు ప్రారంభించాలి, ఉపాధి పనులు వెంటనే ప్రారంభించాలి. మా కష్ట ఫలితం పూర్తిగా చేతికి రావడం లేదు. ఎందుచేతనంటే గవర్నమెంట్ ఇచ్చిన పని కంటే కూడా మేము రైతులకి ఎక్కువగా చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్కే చెడ్డ రాకుండా ఉండటం కోసమని. అయినా మా కష్టాన్ని గుర్తించుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కామెంట్ చేస్తూ అనేక రకాలుగా మరి ప్రకటనలు చేస్తున్నారు. అయినా మేము కష్టజీవులం, కష్టపడి పని చేయడమే మా వంతు కనుక మేము కష్టపడి పనిచేసి మరి వేతనాన్ని సంపాదించుకుంటున్నాం. మా వేతనాలను ఇంకా పెంచి మా కష్టాలని గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ మీటింగ్లో పాల్గొన్నారు కనుక మా కష్టాలను మీరు గుర్తించి ముందుకు నడవాలని, అలాగే వేతనాలు మా కూలీ కొంచెం పెంచాలని, మా పని దినాలు కూడా పెంచాలని ఇవన్నీ కూడా మీకు విన్నవించుకుంటున్నాం. మీరు దయతో మమ్మల్ని గుర్తించి మా కష్టాన్ని గుర్తించి ముందుకు నడిపించమని మరి ఒకసారి మీకు అందరికీ నమస్కారం చేసుకుంటూ ఈ కష్టాలను గుర్తించి ముందుకు నడిపించమని మరి సమస్తము కూడా మరి ఒకసారి పెద్దలకి మరి అధికారులకు విన్నవించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నామండి. నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. తక్షణమే ప్రతి దరఖాస్తును పరీక్షించాలని అధికారులు ఆదేశాలనిచ్చారు. మండలాల వారీగా పెండింగ్ సమస్యలను సంబంధిత శాఖల సమన్వయంతో తీర్చాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగం పెంచడం, మొక్కలు నాటకం పూర్తి చేయడం మరియు వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించడం ముఖ్యంగా హైలైట్ చేశారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, జెడ్పీ సీఈఓ గోవింద్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. हक हर बार आना, आपका हक रिप्लाई देना, रसीद दे दो, इस्तर ఇది వాల్టీ బులెటిన్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.